ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సభ ద్వారా చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇటీవల వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో వివరించనున్నారు. అమరావతి విధ్వంసానికి జగన్ పాల్పడడం, రాజధానిని పరిరక్షణకు ఉద్యమించిన రైతులపై దమనకాండ తదితర అంశాలను సభలో ఎండగట్టనున్నారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2లో ఎట్ అమరావతి అన్న పదాన్ని చేర్చాలని తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని శాసనసభ ఆమోదించాక ఈ రోజే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్న విషయంలో ఆ పార్టీ నుంచి స్పష్టత లేదు. జగన్ 26వ తేదీనే తాడేపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశం గురించి పార్టీ సమాచారం రాలేదు. పార్టీ నుంచి ఇక వారందరూ వారి వారి ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో వారు సభకు హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతి చిరస్థాయిగా కొనసాగేలా భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని అమరావతి నుంచి అంగుళం కూడా కదిపేందుకు వీల్లేని విధంగా చట్ట సవరణ చేయనున్నారు. విభజన చట్టాన్ని సవరణ చేసి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో రాజధానిని ఇక్కడి నుంచి తరలించడం దాదాపు అసాధ్యం. అలా చేయాల్సి వస్తే మళ్లీ కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. అలాంటి చట్టబద్ధత లేకపోవడం వల్లే జగన్ అమరావతిపై కక్షగట్టి 3 రాజధానుల పేరుతో ముక్కలు చేయాలని చూశారంటూ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజధానిగా అమరావతి పేరును అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఖరారు చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి రాజధాని ప్రాంత రైతులు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వాలు మారినప్పుడు ఎక్కడ రాజధాని మారుస్తారు అన్నటువంటి ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన మొదలైనప్పటి నుంచి కూడాను రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి డిమాండ్ పెద్దెత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని చేసి దాన్ని కేంద్రానికి పంపి కేంద్రంలో ఆమోదింపచేయాలా అని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5లో సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి అట్ అమరావతి అన్న పదాన్ని చేర్చాలా అని చెప్పేసి ఈ తీర్మానం చేయనున్నారు. తద్వారా ఈ రాజధాని అమరావతిని ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక చట్టబద్ధత వస్తుందన్నటువంటి అభిప్రాయం ఉంది. అంతేకాకుండా సెక్షన్ 5కు సంబంధించి విభజన చట్టంలో ఇచ్చినటువంటి వివరణలో ఏపీ సిఆర్డీఏ చట్టం 2014 ప్రకారం నోటిఫై చేసినటువంటి క్యాపిటల్ సిటీ అమరావతి ప్రాంతంతో సహా అన్నటువంటి విషయాన్ని కూడా చేర్చాలని చెప్పేసి ఈ తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చనుంది. తద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు నరేంద్ర మోడీతో మాట్లాడి వారి అనుమతి తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి ఆమోదం లభించేట్లుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కేవలం శాసనసభ మాత్రమే ఈ ఒక్కరోజు జరుపుతున్నారు. శాసన మండలి జరపడం లేదు. శాసన మండలి కూడా జరపాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తోంది. శాసన మండలి నుంచి ప్రతిపక్షం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాల అని చెప్పేసి తమ వాదన అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తమ అభిప్రాయాలు కూడా ఎందుకు తీసుకోవడం లేదు, ఇదంతా ఒంటెద్దు పోకడతో వెళ్లేటువంటి వ్యవహారం, ఇది నియంతృత్వంతో చేస్తున్నారని చెప్పేసి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే శాసన మండలి అభిప్రాయం అవసరం లేదు, తీర్మానం అవసరం లేదన్నటువంటి అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు ఈ శాసన సభ మాత్రమే జరుగుతుంది. శాసన మండలికి ఏమాత్రం జరగడం లేదు. శాసన మండలి సభ్యుల అభిప్రాయాలు దీంట్లోకి పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. దీంట్లో చూస్తే కనుక చంద్రబాబు నాయుడుతో సహా డిప్యూటీ సీఎం అవకాశం ఉందా? విజయ్ చంద్రన్, అసలు ఎలా ఉంటుంది అక్కడ ప్రాసెస్?
వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నారు కాబట్టి మొదటి నుంచి కూడా వారు చేస్తున్న డిమాండ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరైతామని చెప్పేసి ఆ డిమాండ్ కారణంగా వాళ్ళు అసెంబ్లీ సమావేశాలకి రావడం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు అసెంబ్లీ సమావేశానికి రావడం లేదు. అయితే వారు మటుకు తమ అభిప్రాయాన్ని ప్రెస్ మీట్ల ద్వారా చెప్తా ఉన్నారు. ప్రెస్ మీట్ల ద్వారా చెప్పడం కాకుండా అసెంబ్లీకి వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పాలా అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీకి వచ్చి తమ డిమాండ్లు చెప్తే గనక అవి రికార్డులకు ఎక్కుతాయన్నటువంటి డిమాండ్ను కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే శాసన మండలిలో తాము గట్టిగా మాట్లాడతాము, ప్రభుత్వము ఇదంతా కూడాను ఒక ప్రచార ఆర్భాటంగా చేసేటువంటి కుట్ర కాబట్టి దాన్ని శాసన మండలిలో మేము లేవనెత్తుతాము, కాబట్టి శాసన మండలి అభిప్రాయం కూడా తీసుకోవాలని చెప్పేసి వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కొంతమంది ముఖ్య నేతలు, మంత్రులు వీరందరూ కూడాను ఈ సమావేశంలో మాట్లాడి ఈ రాజధాని ప్రాంతంలో 3 రాజధానులు ఏర్పడినప్పుడు పరిస్థితులు, అప్పుడు జరిగినటువంటి గొడవలు, రాజధాని రైతుల ఆందోళనలు, వీటన్నిటిని కూడాను ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. కాబట్టి ఎవరు ప్రభుత్వం మారినా, ఎప్పటికి మారినా కూడా మళ్లీ రాజధాని మార్చుకోకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్తా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపిస్తా ఉన్నారు. విజయ్ చంద్రన్, అంటే ఎన్నింటికి స్పెషల్ సెషన్ స్టార్ట్ అవబోతుంది, అంటే ఎంతవరకు ఉంటుంది ఈరోజు ఈ సెషన్? ఈ సెషన్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడాను కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను దీనికి సంబంధించి సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ఏదైతే కనుక 3 రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి కూడాను రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి గొడవలు అయితేనేమి, రైతుల ఆందోళన అయితేనేమి, అప్పుడు జరిగినటువంటి పోలీసు లాఠీ చార్జీలు అయితేనేమి, వీటన్నిటిని కూడాను ఈ ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. తర్వాత రైతుల పోరాటాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఘనంగా ఈ సమావేశంలో చెప్పనున్నారు. ఇంకా భవిష్యత్తులో రాజధాని ఏ ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా మార్చే అవకాశం లేకోకుండా తాము కట్టుదిట్టంగా ఈ అంశాన్ని రాజధానిని అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అన్న అంశాన్ని తాము నిశ్చయం చేసేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం ద్వారా రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాజధాని ప్రాంత రైతుల్లో మళ్లీ సెకండరీ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కూడా చూస్తే కనుక రాజధాని ప్రాంతంలో రాజధాని ఇదే రాజధాని ఉంటుందా, పాలకులు మారితే కనుక మళ్లీ మారుతుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని చోట్ల తలెత్తినటువంటి నేపథ్యం. తద్వారా దానికి కూడాను రాజధాని ప్రాంత రైతులకు సెకండ్ పూలింగ్ లో రాజధానికి భూములు ఇచ్చేటువంటి రైతులకు కూడా ఒక హామీలాగా ఈ అంశం ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.